నెక్స్ట్ రౌండ్ తగ్గేదేలే. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. బాయ్ ఫ్రెండ్ తో నాన్నకు దొరికితే ఏమని చెప్తారు? ఆ పేరు చెప్పు. దిస్ ఇస్ కీర్తి నివాస్. కీర్తి నివాస్. క్వశ్చన్ ఏంటంటే, బాయ్ ఫ్రెండ్ తో నాన్నకు దొరికినప్పుడు నువ్వేమని చెప్తావు? బస్ మిస్ అయ్యా బుక్ చేసుకున్న వాడని చెప్తా. అంటే ఒక బాయ్ ఫ్రెండ్ అయితే వాడు డ్రైవర్ అవుతాడు. ఆల్మోస్ట్ పెళ్ళైన తర్వాత ఎలా అని అలాగేగా. పెళ్ళే పెళ్ళే అంటే పెళ్ళైన తర్వాత డ్రైవర్ అవుతాడు, పనోడు అవుతాడు, అన్నీ అవుతాడా? అన్ని అవ్వడానికే కదా పెళ్లి చేసుకునేది. అన్ని పనులు చేయించుకోవడానికి అంతే కదా. మళ్ళీ వాడే జాబ్ చేయాలి, వాడే డబ్బులు తీసుకురావాలి, వాడే అన్ని చేయాలి. జాబ్ ఏం చేస్తాం, వాళ్ళు పనులు చేస్తే చాలు. సరే, మా వైపు నుంచి ఎవరు రెడీ ఉన్నారు? పర్స్ పోయింది, డబ్బులు అడిగితే ఇస్తున్నా అని చెప్తా. లాస్ట్ కు వాడిని అడుక్కునేటోడు కూడా చేసిర్రయ్యా. నీ బాయ్ ఫ్రెండ్ అంటే అడుక్కోవడమే. పెళ్ళైనాక ఎలాగో చేయాల్సిన పని అదే కదా. ఓకే, సూపర్ ఆన్సర్. ఇటువైపు ఎవరున్నారు? సేల్స్ మ్యాన్ ఏదో ఒకటి కొనమని చెప్తున్నాడని చెప్తా. ఓకే, మా సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? మా కాలేజ్ లో అందరికీ అన్నయ్యే, కానీ నాకు మాత్రం మంచి చెడు చూసుకునేవాడు. నీకు చెప్పింది అర్థమైందా? బాయ్ ఫ్రెండ్ తో వెళ్తుంటది, వాళ్ళ నాన్న వచ్చి ఎవడు వాడు అని. మా కాలేజ్ లో ఇతను అందరికి అన్నయ్య నాన్న అంటే ఓ, కానీ నాకు మాత్రం మంచి చెడు చూసుకునేవాడు. అంటే దాన్ని డైరెక్ట్ వాయిస్ లో తీసుకుంటే ఏం తీసుకో? పనోడు పనోడు. సూపర్, వెరీ గుడ్. ఇటు సైడ్ ఎవరున్నారు? జస్ట్ ఫ్రెండ్ కంబైన్ స్టడీస్ కోసం వచ్చాడని చెప్తా. You mean combined studies? Yeah, combined studies. Combined studies? No, combined studies. No combined studies? No combined studies? Oh my God, combined studies. కంబైన్ స్టడీస్ కి అబ్బాయిలు తప్పితే నీకు అమ్మాయిలు కనిపించరా? కనిపించారు. అబ్బాయిలు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మంచి మొగుడు రావడానికి దేవుడికి ఎలాంటి మొక్కులు మొక్కుతారు? నేను దేవుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుతా. 108 కొబ్బరికాయలు కొడతావు? ఎక్కడ కొడతావు? వాడి గుడ్డి మీద కొడతా. పని పోతే ఇంకొకడా? అంతేగా. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, ఏదిక్కు పోతున్నవే బాలి. ఆమా, మన సైడ్ ఎవరు రెడీగా ఉన్నారు? నాకు మంచి మొగుడు వచ్చి ప్రపంచంలో ఉన్న గుడిలన్నీ తిరిగి వాడిని అన్ని గుడిలలో గుండు కొట్టిస్తా అని మొక్కుకుంటా. యు మీన్ ప్రపంచంలో ప్రతి గుడిలో గుండు? అంతే. సూపర్. నెక్స్ట్ మనలో ఎవరు రెడీగా ఉన్నారు? నేనైతే 100 లడ్డూలు తింటానికి మొక్కుకుంటా. నీకు హస్బెండ్ అయితే నువ్వే తింటావు అంతే. దేవుడికి ఏం మొక్కలేదు. దేవుడి ప్రసాదమే కదా అది. ఓకే, సూపర్. ఇటు ఎవరు రెడీగా ఉన్నారు? దిస్ ఈస్ హుస్నా. నీకు మంచి మొగుడు రావడానికి దేవుడికి ఎలాంటి మొక్కలు మొక్కుతావు? నాకు మంచి మొగ్గు రావడానికి కోడి కూర ఉండి నైవేద్యంగా పెడతా అని మొక్కుంటాను. ఎవరికి? దేవుడికే. కోడి కూర అంటే ఆ తర్వాత తన టమ్మీలోకే కదా. నాటుకోడా నార్మల్ కూడా? నాటుకోడి. చిల్లి గేరా. ఓకే, రెడీ. ఇక్కడ ఎవరమ్మా? నాకు గనుక మంచి మొగుడు వస్తే మా ఇంట్లో పనుడిని తీసేస్తా అని మొక్కుతా. అబ్బాయిలారా చూడండి, మీరు ఏమీ చేయని అవసరం లేదు, ఇంట్లో పనులు నేర్చుకుంటే చాలు, అందమైన అమ్మాయి మీ సొంతం. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమ్మాయిలు ఎలాంటి పొగడ్తలకు పడిపోతారు? 24/7 నువ్వు అందంగా ఉన్నావు, క్యూట్ గా ఉన్నావు అంటే చాలు. ఓకే, ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది, ఫోన్ అయితే టిక్ 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 టిక్. హలో చెప్పరా.
ఏ బేబీ నువ్వు క్యూట్ గా ఉన్నావు తెలుసా? అవునా? సుజాత నువ్వు ఎంత బాగున్నావు తెలుసా? నేను సుజాత కాదు కదా. ఓ సారీ, నీకు ఫోన్ చేశాను, సారీ. ఇటెవరు? దిస్ ఇస్ రిత్విక. రిత్విక, అమ్మాయిలు ఎలాంటి పొగడ్తలకి పడిపోతారు? షాపింగ్ కి ఎంత ఖర్చు పెట్టినా ఏం క్వశ్చన్ చేయకుండా ఎప్పుడు మనని పొగుడుతూ ఉంటే పడిపోతారు. అవునా? ఓకే, నెక్స్ట్ ఎవరమ్మా? నీకు కాబోయే భర్త అదృష్టవంతుడని పొగిడినప్పుడు పొంగిపోతారు. నిజంగా నీ కాబోయే హస్బెండ్ నిజంగా గ్రేట్ తెలుసా? ఇంకెవరు ఉన్నారమ్మా? చీర కట్టుకున్నప్పుడు మన వల్ల చీరకు అందం వస్తే అని పొగిడితే సూపర్ అమ్మా, సూపర్. ఇక్కడ ఎవరన్నా రెడీగా ఉన్నారా మన వాళ్ళు? దేవకన్యలతో పోల్చినప్పుడు పొంగిపోతారు. యు మీన్ దేవకన్య? ఓకే, నెక్స్ట్ ఎవరమ్మా? ఓకే, మరి నా టీం నుంచి ఒక అబ్బాయి వచ్చి అమ్మాయి దగ్గర మా అమ్మ తర్వాత మా అమ్మలో చూసుకుంది నువ్వే అంటే అమ్మాయిలు పడిపోతారు. ఫస్ట్ టైం ఏదో పడేయాలని మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నావు అంటాడు. తర్వాత చూసుకుంటావా? నిజం చెప్పు. ఏ అమ్మాయిని ఒక అబ్బాయిని అమ్మాలానే చూసుకునేది. ఏ అబ్బాయినైనా చూసుకుంటావు? చెప్పు, ఏ అబ్బాయినైనా చూసుకుంటావు? ఎవడో ఒకడు కష్టపడి ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటే మా ఆయన్ని చూసుకుంటాం. చెప్పు, గట్టిగా చెప్పు. మా ఆయన్ని చూసుకుంటాం. చెప్పు, మీ ఆయనకి చెప్పు. ఆయన ఎవరో తెలీదు. అదే నువ్వు ఇప్పుడు చెప్తే వాడు వచ్చినాక చూసుకుంటాడు. ఏమండి శ్రీవారు, మీరెవరో కానీ వచ్చేటోళ్ళు మిమ్మల్ని అమ్మలా చూసుకుంటాం. ఎస్, మన సైడ్ నుంచి ఎవరు చెప్పారు? ఆన్సర్ చెప్పడానికి ఎవరు రెడీగా ఉన్నారు? హాయ్, దిస్ ఇస్ మధుమతి. మధుమతి, నిన్ను చూస్తుంటే పోతుంది నా మతి. ఓ మై గాడ్, ఏమైపోతుందో నా గతి. ఓకే, అమ్మాయిలు ఎలాంటి పొగడ్తలకు పడిపోతారు? కేజీఎఫ్ మూవీలో శ్రీని శెట్టి ప్లేస్ లో నువ్వు ఉంటే ఎంత బాగుండు అని చెప్పినప్పుడు. అవును, నువ్వు ఉంటే చాలా బాగుంటది. కరెక్ట్ గా ఆయనకి ఇక్కడ దాకుతావా? ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు అబ్బాయిల లవ్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తారు? మాకు అబ్బాయి అంటేనే నచ్చారు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనలో మనమాట, మరి ఎవరు నచ్చుతారు? ఓ బాయ్ ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్, బెస్టీస్. బాయ్ బెస్టీస్. ఓహో, సూపర్ అమ్మా, బాగా చెప్పావు. బాగా చెప్పావు, నైస్. పేరు చెప్పమ్మా ఒకసారి. హాయ్, దిస్ ఇస్ రుచిత. రుచిత. అమ్మాయిలు ఎందుకు అబ్బాయిల లవ్ ని రిజెక్ట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే వేరే వాళ్ళని గోకలేం కాబట్టి. మహానటి. నెక్స్ట్ ఎవరమ్మా ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు? యాక్సెప్ట్ చేస్తే నిజంగానే పెళ్లి చేసుకోమంటారని రిజెక్ట్ చేస్తాం.